పోకిరి తర్వాత పూరి మహేష్ కాంబినేషన్ వస్తున్న సినిమా బిజినెస్ మ్యాన్. ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి, కానీ ఈ సినిమా ఫలితం మరో 3 గంటల్లో తెలుస్తుంది. అన్న స్వీట్లు ఎవరు తీసుకుంటే వస్తుంది, మాట్లాడన్నా. ఏంటి తమ్ముడు సీడీలు తీసుకోవట్లేదట? సరే ఎవరిచ్చారు? సరే ఉంటాను. సార్ ఎవడరా నువ్వు? ఇందాక ఫోన్ చేసా కదన్నా, నేనే. ఈ ఊర్లో పై బటన్ నేను ఒక్కడనే పెట్టకూడదు. నేను సాయంత్రం రమ్మన్నాను కదా, ఇప్పుడు ఎందుకు వచ్చావు? మీకన్నా ముందు పైరసీ ఎవరు తీశారో తెలుసా? ఏం కావాలి? ఎంత కావాలని అడుగు. ఎంత? 1C. మరి ఎక్కువ అనిపించట్లా? మీకు తెలియంది కాదు. శివా రూపాయి. అలాగే అన్నా. ఎవడో చెప్పు. పేరు వీర వెంకట సత్యనారాయణ, 888 టాపర్. ఫోన్ నంబర్ 888555. నా ఏంటి సూరి, డబ్బులు ఇంకా పర్లేదు? అది మనకన్నా ముందు ప్రింట్లు ఎవరో దించారన్నా, ఇంకా మన వాళ్ళ దగ్గర సీడీలు తీసుకోలేదు. నువ్వేం చేస్తావో తెలియదు. నెక్స్ట్ మూవీ కల్లా ఆడు మన బ్యాచ్ లో ఉండాలి. అది ఫోన్ నంబర్ చెప్పు. 8885557777. వాడికి ఫోన్ కల్పిసిరా. చెప్పు సూరి. నీకెట్టా తెలుసు నేననే? చదువుకున్న వాళ్ళం కదా. కలవాలి. ఎక్కడ? రే, అయితే నువ్వు నన్ను కలుపుకోవాలి లేదా చంపేయాలి, 2 జరగవు. ఇప్పుడు ఒక్కొక్కడిని కొట్టి ఒక్కొక్క డైలాగ్ చెప్తాను. చావుకి రెడీ అయితే నా మీద చేయత్రా. గన్స్ నా వరకు తేవద్దు, నీ దగ్గర ఉంటేనే సేఫ్. నా వరకు వస్తే బాడీలో బుల్లెట్ దూరిందా అనే లోపల చచ్చిపోతావు. ఇంకా నీతో ఏం మాట్లాడక్కర్లేదు అనుకుంటా. ఏమైందన్నా? వాడు మనకి లొంగలేదు. వాడు మనకి లొంగనప్పుడు దేనికో లొంగుతాడు కదా. వాడిలో ఉన్న బలహీనత తెలుసుకునే ముందు వాడిలో ఉన్న బలం తెలుసుకుని, వాడిలో ఉన్న బలం తెలుసుకునే కొద్దీ మనలో ఉన్న బలహీనత బయటపడుతుంది. అందుకే వాడి బలహీనత గురించి ఆలోచిస్తాను. ఇప్పుడు ఏం చెయ్యాలి? మీరు నన్ను నమ్మారు, ఆ నమ్మకాన్ని నరికేసి నేను అక్కడ నిలబడతాను. రేపు పొద్దున్న ఈనాడు పేపర్ చూడండి. మీకు పైరసీ తీసింది ఎవరో తెలియాలంటే రేపు పొద్దున్న ఈనాడు పేపర్ చూడండి. నీ అయ్యా పైరసీ తీస్తావరా? ఒకప్పుడు మనిషి ఏం చేసినా మంచి కోసం చేసేవాడు, కానీ ఇప్పుడు డబ్బు కోసం చేస్తున్నాడు. అది మీకు కావాల్సినంత నా దగ్గర ఉంది.
డబ్బులు ఇస్తావా? దీని పిస్టోల్ అంటారు. ఇక్కడ కాలిస్తే కింద ఉన్న అద్దం కూడా పగిలిపోద్ది. ఆడు కావాలని పైరసీ తీశాడు, ఆడు కావాలని మీకు దొరికిపోయాడు. అసలు ఏం జరిగిందంటే యాక్టర్ అవుదాం అనుకున్నట్టున్నావు. యాక్టర్ అవుదాం అనుకున్నాను, కానీ యాంకర్ అయ్యాను. అవునరా, నువ్వు మీడియానే కదా, నాకు చిన్న హెల్ప్ చేయొచ్చు కదా. సరే, ఏం కావాలో చెప్పు. ఎప్పటి నుంచో పైరసీని ఆపుదాం అనుకుంటున్నాను, కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. పైరసీ అనేది చిన్నది కాదురా, అది చాలా పెద్ద పెద్ద వాళ్ళ చేతుల్లో ఉంటుంది. వాళ్ళ ముందు మనం అసలు టార్గెట్ లేని వాళ్ళ కింద లెక్క. ఏ టార్గెట్ లేనుడు మిసైల్ అంటాడు. ఎట్ ఎనీ టైం ఎక్కడైనా పేలొచ్చు, ఎక్కడ పేలితే అదే టార్గెట్. సరే, ఏం చేద్దామో చెప్పు. నేను ఒక స్పెక్స్ తయారు చేశాను రా, దాంతో పైరసీ తీయచ్చు. కానీ ఆడియో రాదు. ఆడియో కాల్ అంటే వేరే ట్రాన్స్మిటర్ ఉంటుంది. ఆ ట్రాన్స్మిటర్ ద్వారా సిగ్నల్స్ క్యాప్చర్ చేస్తాం. సో ఇప్పుడు నేను దీంతో ఒక పైరసీ తీస్తాను. నువ్వు రీజనల్ పైరసీ డిస్ట్రిబ్యూటర్కి ఒక పోలీస్కి ఇన్ఫార్మ్ చేయి. పోలీస్ మంచోడైతే నన్ను పట్టుకుంటాడు. మిగతా స్టోరీ అక్కడ చెప్తాను. అసలు నువ్వు ఎలా పట్టుకుందాం అనుకుంటున్నావు? సార్, నేను పైరసీ తీయడానికి స్పెక్స్లో కెమెరా పెట్టి ఒక టెక్నాలజీ కనిపెట్టాను. అలాంటి టెక్నాలజీ నా దగ్గర ఉందని వీడు వెళ్ళి పైరసీ డిస్ట్రిబ్యూటర్ గేదెల సూరికి చెప్తాడు. ఆ తర్వాత ఈ స్పెక్స్ వాడికి దొరికిపోయేలా చేస్తాం. ఆ తర్వాత వాడిని ఎలా పట్టుకోవాలి తర్వాత చెప్తాను. మీకు లాజిక్ చెప్తాను సార్. చేప, నీరు. చేప లేకుండా నీళ్ళు ఉండవు, కానీ నీళ్ళు లేకుండా చేపలు ఉండలేవు. అదేంటి? సిడీ షాపుల్లో పైరసీ అమ్మే వాళ్ళని కాకుండా పైరసీ తీసే వాళ్ళని పట్టుకుంటే అసలు పైరసీ ఉండదుగా. ఓకే, నేను నీకు హెల్ప్ చేస్తాను. తమ్మి రా. పుట్టి వెళ్ళి కుర్చీ తీసుకురా. ఏంటమ్మి ఇలా వచ్చావు? ఇప్పుడు సముద్రంలో చేపలు ఉంటాయి. ఆ చేపలు మరో చిన్న చిన్న చేపలు పడతాయి. ఆ చేపని మనం వలేసి పట్టామనుకో, ఆ చేప ఇంకా కొన్ని చిన్న చిన్న చేపలు పడతాయి. అదే ఒకేసారి పెద్ద చేపని పడితే సముద్రం మనదవుతుంది. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? అరెస్ట్ చేయడం వల్ల మనం ఎలా బయటకు వచ్చామో ఆడు కూడా అలాగే బయటకు వస్తాడు. ఆడు పైరసీ తీయడానికి ఒక స్పెట్స్ కనిపెట్టాడు. ఆ స్పెట్స్లో కెమెరా ఉంటుంది. మీరు కానీ ఆ స్పెట్స్ తెచ్చేయగలిగితే ఆడు పైరసీ తీయలేడు. సరే, నేను వెళ్తాను. ఒక 5 నిమిషాలు కూర్చో తమ్ముడు, మన వాళ్ళు వెళ్ళి కలుజోలు పట్టుకొచ్చేస్తారు. వెళ్ళి పట్టరంట్రా. ఇప్పుడు కాదు. ముహూర్తం చూసుకొని చేయడానికి ఇది పెళ్ళి కాదు తమ్ముడు, బోకు పని. ఒకసారి ఫోన్ ఇద్దామి. ఫోన్లు ఏంటో మాకు అర్థం కావు తమ్ముడు. పచ్చ బటన్ నొక్కితే మాట్లాడడం, ఎర్ర బటన్ నొక్కితే ఆపడం తప్ప. రండ్రా. అన్న, ఆ కళ్ళజోడు ఏం దొరకలేదు, కానీ ఆడు బాగా సినిమా పిచ్చాడు అనుకుంటాను. గవర్నమెంట్ పోస్టర్లు అంటించి కూర్చున్నాడు. పోస్టర్లు ఏంద్రో? సినిమా పోస్టర్లు అన్న, కొత్త సినిమాలవే. ఒకసారి ఫోన్ ఇద్దామి. చూడరా. ఏంట్రా తమ్మి, ఇప్పుడు ఫోన్ వచ్చినాడు, ఎలా పడితే అలా గెలకు. మా రాన్నాడు గెలికాడు అనుకో, దోలు తీరిపోతుంది. మీ ఫ్రెండ్కి ఫోన్ కలపరా. మీ ఫ్రెండ్ని ప్రాణాలతో చూడాలనుకుంటే ఆ కళ్ళజోలు పట్టుకొని నేను చెప్పిన చోటుకు వచ్చేది. తంబి, ఇప్పుడు ఒక 2 వై, చావడం లేకపోతే చంపడం. నా వరకు వస్తే వాడు వీడు ఎవడైనా చంపేస్తాడు. నమ్మచ్చా? కొన్నిసార్లు అబద్ధం చెప్తే బతికిపోదు, కొన్నిసార్లు నిజమే చెప్పాలి. అందుకే నేను నిజంగా చంపేస్తాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, కొంతమందిని బలంతో కొట్టాలి, కొంతమందిని బుద్ధితో కొట్టాలి. కొంతమంది ఉంటారు చూడు, నీ ఎలా కొట్టినా వేస్టే అని వదిలేయడం బెస్ట్.
నా ఫ్రెండ్ ఏడి? ప్రాణం లేని కళ్ళజోడు కన్నా ప్రాణం ఉన్న నీ ఫ్రెండ్ ఇంకెక్కువేమో. తమ్ముడు, మీలాంటి చదువుకున్న వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు మాలా మోసం చేయలేరు. యూ లిటరేట్. మీ వాడు మా అన్న చేతిలో బాగా డౌట్ లేదు. అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు? వాడు మీ వాడిని కొడితే మనం ఎంత క్యారమ్స్ ఆడేవాళ్ళం కాదు. అంత గట్టిగా కొడతాడా? మనం చనిపోయే టైం వచ్చిందనుకో గుండె ఫాస్ట్ కొట్టుకొని అయిపోతుంది. అదే వాడు కొట్టడం చూసాం అనుకో ఒక సెకండ్ ఆగి ఆ తర్వాత ఫాస్ట్ కొట్టుకుంటుంది. ఇదేనా చూడు? ఇవే అంటే మేము దీంతో సినిమాలు తీసుకోవచ్చు కదా? గాలికి తిరిగేవాడిని కొట్టాలనుకోవడం ఆశపడ్డాం, గాలికి ఎగరేసి కొట్టాలనుకోవడం అత్యాశపడ్డాం. దీంతో సినిమా తీస్తావు కానీ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందిరా? ఇవే దానికి ఆడి దగ్గర ఒక సిస్టమ్ ఉంది, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. నేను వాడికి ఫోన్ చేసి నేను తప్పించుకొని ఇక్కడికి వచ్చానని చెప్తాను. ఈ లోపు మనోళ్ళని వెళ్ళి సిస్టమ్ తెచ్చామందాం. అలాగే అన్న. రే, ఎందుకు వచ్చారా నువ్వు? ఎందుకు వచ్చావు? భూమి ఎలా తిరుగుద్దిరా? గుండ్రంగా తిరుగుద్ది. ఇప్పుడు చెప్పు. గిర్రమని తిరుగుతుందన్న. పెద్దోళ్ళ కాళ్ళకి దండం పెట్టేలా చేసుకో, కాలుతో తన్నేలా చేసుకోకు. తమ్ముడు, కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుందాం. కుదిరితే కాళ్ళు, లేకపోతే కాలర్ పట్టుకునే బ్యాచ్ కాదు, డైరెక్ట్ కాలరే. నడిచేవాడిని పరిగెత్తించాలంటే అని కొడితే సరిపోదురా, అని భయాన్ని కొట్టాలి. తే ఫోన్ తే. రే అరబీర్, ఎవడిపోయా నువ్వు? చెప్పే జాగ్రత్తగా విను. మీ ఇంటి దగ్గర ఉన్న సీడీ షాప్లో గోలీమార్ సినిమా తెచ్చుకొని చూడు. అందులో గోపీచంద్ డైలాగ్ చెప్తాడు. ఒకడు 10 లక్షల దగ్గర పడకపోవచ్చు, ఒకడు ₹1 కోటి దగ్గర పడకపోవచ్చు. ఇంకో సున్నా పెరిగితే అలాగే వీడు కూడా ఒక సున్నా దగ్గర పడిపోయాడు. నేను చంపిన లిస్ట్ తెలియక మాట్లాడుతున్నారా? నువ్వెంతమందిని చంపావో లెక్క పెట్టడానికి లెక్కల మాస్టర్ని కాదు, లెక్కలు నేర్చుకునే స్టూడెంట్ని. లెక్క పెట్టుకో, త్వరలోనే మనం కలుస్తాం. ప్లాన్ ప్రకారం స్పెట్స్ దొరికిపోయేలా చేసాం. ఇప్పుడు ఎలా పట్టుకుంటాం. ఒకసారి పోలీసులు ఫోన్ చేయి. సార్, ఇప్పుడు మాకు మీ హెల్ప్ కావాలి. సార్, మన రాష్ట్రంలో 23 జిల్లాలు ఉన్నాయి. 23 జిల్లాలకి 23 పైరసీ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ ఒకటే పైరసీ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. వాడిని పట్టుకుంటే మనం ఈజీగా పైరసీని ఆపేయచ్చు. నేను కావాలని నా స్పెక్స్ వాళ్ళకి దొరికిపోయేలా చేశాను. ఇప్పుడు నా టెక్నాలజీతో వాళ్ళని ఈజీగా ట్రేస్ అవుట్ చేస్తాను. మీరు ఒక్కొక్క థియేటర్లో ఒక్కొక్క పోలీసుని పెట్టండి, వాళ్ళని ఈజీగా పట్టిపడవచ్చు. సత్య, ఇది లైసెన్స్ రివాల్వర్, జాగ్రత్తగా వాడు. అందరూ దొరికిపోయారా? వీడొక్కడు దొరికితే సినిమా వాళ్ళకి పండగే. అరే ఆశీష్, ఓకేనా?
అరే ఆగు, ఇద్దరి మీద ఇద్దరికి కసి ఉంది. గన్నెలు పక్కన పడేసి కొట్టేసుకుందాం. నేను పడేమంటే పడేస్తానంటరా? సర్లేరా, నీ నిజాయితీ నాకు నచ్చింది. అరే, నీకు మహాత్మా గాంధీలో కొన్ని నీతి వాక్యాలు చెప్తాను రా, వింటావా? తీవే. అయినా లైసెన్స్ నాకిస్తే సెన్స్ లేకుండా నువ్వు కాల్చవేంట్రా? ఎవడి మాట విన్నోడు బుల్లెట్ మాట వింటాడురా. సర్లే, ఇంతకీ ఆ సూర్యగాడి దగ్గర తీసుకున్న ₹1 డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చావు కదా. మీకు సినిమా చూద్దాం అనిపిస్తే థియేటర్కి వెళ్ళి చూడండి. లేదు మాకు ₹100 దోలా అనిపిస్తే ఒరిజినల్ ప్రింట్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. లేదు మాకు ₹49 కూడా దోలా కసి అనుకుంటే టీవీలో వేసేంత వరకు ఆగండి. అంతేకాని ₹10 పైరసీ చూసి మా ఇండస్ట్రీకి బొక్క లాసు తేకండి. ప్లీజ్ స్టాప్ పైరసీ. ప్లీజ్ స్టాప్ పైరసీ. ప్లీజ్ స్టాప్ పైరసీ.